అచ్చిరాలు కానీ బొంగేవిగా నాకు నీకు కానీ రావు పాపము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుండారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామప్ప. ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే, మనము ఆల్రెడీ వర్షాకాలం మొదలైంది. మనకు వర్షాకాలం మొదలైతే ఇక మనం మిద్దులు అనేది మావి ఆల్రెడీ మట్టి మిద్దులు, గడ్డి అయితే చాలా నగుడుతుంది అనమాట. అందుకోసమే మనం ఇంకా దాని మీద గడ్డి పీక్కోవాల్సి వస్తుంది, లేకపోతే ఇంకా బొంగలు కారిపోద్ది. అందుకోసమే ఈరోజు అయితే అదే పని పెట్టుకున్నాలనుకున్నాం. మరి ఇంక అందులో వచ్చి సురేఖకు కూడా జ్వరము ఉంది. మరి ఎంతవరకు వస్తానో ఎంతవరకు లేదో చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. పిల్లలు అటు వేరే ఎవరు లేరు ఇంట్లోనా? ఏమి బడి లేదు కదా, ఇప్పుడు బట్టలు ఇవ్వదు లలితమ్మ, దండబండ వేదినేం కదా. పిల్లలు ఎవరు లేదు, నేను బయట ఆడుకుని ఉంటారు. బడి లేదు పొద్దు. ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ వాళ్ళు ఏఎస్ఎఫ్ఐలు ధర్నా చేస్తున్నారు, అందుకోసమే బడి లేదు. మనకేం మెసేజ్ వచ్చిండే నాకు, వాళ్ళు ఏమో కొన్ని ఆ డిమాండ్లు ఉంటాయి, ఆ డిమాండ్ల కొరకు స్కూల్లో స్ట్రైక్ చేస్తే ఆ డిమాండ్లు నెరవేరుస్తారని వాళ్ళు ఒక నమ్మకం అనమాట. అంతే. సరే, మనమైతే మరి గుడ్లు బదిలేసి అయితే కరెక్ట్ ఈ 4 వారంకి అయితే 3 వారాలు అవుతుంది. మరి కోడి బయటకు లేచిపోయింది అంటే 3 వారాలు అనుకోకండి. మరి లేదు, అప్పుడప్పుడు లేచిపోతుంటది. 4 రోజులకి ఒకసారి, 3 రోజులకి ఒకసారి, 2 రోజులకి ఒకసారి అయితే బయట పోతుంటది అనమాట. ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చే కొద్ది ఎక్కువ టైం తీసుకుంటది కదా కూసుకునేది. 4 రోజులున్నా బయటకు లేచిపోదు అనమాట. ఈ రోజు లేచిపోయింది శుక్రవారం. మరి మనం గుడ్లు అయితే చూద్దామండి. ముట్టుకున్నట్టు ముట్టుకుంటే లేపదని తెలుసులే, ముట్టుకోను. ఖచ్చితంగా అయితే ఈ వారంలోనే ఆడున్నా లేపేస్తుంది అనమాట. వాళ్ళు పొదిగేసామే కదా, కొంతమంది అయితే ఒరిగెట్ల పొదిగేస్తారప్ప. మేమైతే మా సైడ్ అయితే ఉసుకలోనే పొదిగేసేది. ఉసుక వేసి పొదిగేసాం, చిన్న ఉసుక, రాళ్ళు లేకుండా. రాళ్ళు ఉంటే ఎందుకంటే మరి గుడ్లు పగిలిపోతావు, అది పొర్లిసి అటు ఇటు పొర్లిస్తుంటది కాబట్టి చిన్న ఉసుకలోనే చిన్న ఉండాల, దుబ్బ రాళ్ళు లేకుండా. మా కోడ అయితే లేపిన వెంటనే మరి చూపిస్తామప్ప ఎప్పుడు లేస్తుందో. పిల్లలు అయితే ఎక్కడ అక్కడ పోయారు అనమాట. నేను కానీ జాకెట్లు కుడదామని తీసి పెట్టుకున్నాను. మరి మా ఆయన అయితే ఏరే పని ప్లాన్ వేసుకున్నాడు అనమాట. యాక్చువల్ గా అంటే వర్షాకాలం వచ్చిందేమో మాది ఆల్రెడీ మట్టి మిద్దులు ఎక్కడెక్కడ కారుతుంటాయి కదా, చూడడానికి కావాల్సిందే. ఈ మరకలు, ఈ కారిన మరకలు అనమాట. ఇదల్లా మస్తు కారిందిలే మా మిద్దు అయితే. అంటే మట్టి మిద్దులు కదా, చిన్న వానకైనా కారుతుంది. పైన మట్టి చాలా తక్కువ ఉండదు అనమాట. మట్టి వేసలేము, చాలా రోజులు అవుతుంది. అందుకోసమే చిన్న వాన వచ్చినా కారుతుంది అనమాట. పైన అయితే చాలా గడ్డి పేరుకొని పోయేది. చిన్న వరిమెడ మొలకలో ఎట్లా వేస్తాము ఒడ్లో. నేనే మిద్దెక్కలేను, మరి మాగాన పంటకు మొలకలు ఎట్లా వేస్తామో అట్లా నగిడిపోయేది. ఇంకా అప్పుడు చూస్తే నీళ్ళు కడదాం అనిపిస్తుంది, అట్లుండదు. ఇంకా ఆ నీళ్ళు ఇంకా వర్షంగానే వస్తే బయట బాగు నీళ్ళు ఇంకా మిద్దులకే దిగుతాం అనమాట. అందుకోసమే ఫ్రెండ్స్, మరి మనం అయితే ఇప్పుడు ఆ మిద్దెక్కుదామండి. మిద్దెక్కి దాంట్లో గడ్డి ఏమో తీస్తాం, సాయంత్రం వరకు తీతాము. ఈ రోజుతో ఒక రోజుతో అయ్యే పని కదా, ఆల్రెడీ ఎండ లోపలే ఊగిస్తుంది. బయట అయితే పెద్దగా ఎండ లేదు, లోపల ఊగిస్తుంది అనమాట. అది ఇంకా చెమటలు కారుతుంది అక్కడ. చాలా రెట్లయితే మిగిలినాయి ఒక్క. మరి రాత్రి అయితే తల కూరెట్ట తినేసినాంలే, చద్దరెట్లు ఎవరైతే తినలేదు. మిగిలిన 10 రెట్లు చేసిన అన్నం ఉండు కదా, అందుకోసం చిరుకూర రెట్ట చేసిన, తోటకూర చేసింది. అడవి లేదు, అందుకోసం చాలా రెట్లయితే మిగిలినాయి. కావు పారి చూపిస్తాంలే ఖచ్చితంగా. ఆ చిరుకూర ఎట్లుంటుందో మీకు. ఇలాగైతే పచ్చిమిరపకాయల పప్పు అయితే చేసిన చూడు. మరి నేను పచ్చిమిర్చి పప్పు చాలా టేస్ట్ ఉంటుంది బ్రదర్. తిన్నాను 2 సద్దరెట్లు పప్పు ఇరిచేసుకొని తిన్నాను. లలిత అయితే పచ్చిమిరపకాయలు వేసి పప్పు చేయమ్మా అని అడిగింది, నాకెప్పుడే గుర్తొచ్చింది. మరి సరే, మరి మనమైతే మిద్దె కలమ్మ. మరి ఎండ అని అన్నట్టు లోపలే ఊగిస్తుంది. హెల్త్ అయితే బాగాలేదు. మరి కావాలి ఏమిటంటే నువ్వు రానేదానికి వచ్చినట్లు. ఇప్పుడు మరి మింగి అడబెట్టుకునేనే. నేను రాత్రి నుంచి కడుపు బిస్కి వాంతికి వచ్చినట్టయితే వాంతికి రాదు అనకాసి అనుకుంటే ఉండదు. కానీ నేను రాత్రి అయితే టాబ్లెట్లు ఏమి తెచ్చిచ్చినాను. ఇక కాకపోతే ఇంకా కొద్ది వరకు మేలు ఇప్పుడు. లేకపోతే నేను రాత్రి అయితే అస్సలు పండుకొని కానీ లేనికి చేత కాదు సురేఖకి.
ఏం చూస్తే అట్లేదు అంత బాగుంటుంది, మరి చూస్తే జ్వరం వచ్చింది అనుకుంటా అక్షరాలు కానీ బొంగేవిగా నాకు నీకు కానీ రాదు పాపము. మొన్న అయితే ప్రతాప్ వాళ్ళ వీడియోలో బాగుంది, కామెంట్లు కూడా చాలామంది బాగుంది అక్క అనకాశాన్ని పెట్టినారు. మరి జిస్ట్ కానీ తగిలేదు ఎట్లో మన సబ్స్క్రైబ్ మనకి ఎందుకు జిట్టిస్తారులే తగిలేదు ఎట్లో మరి అసలు కడుపు నొప్పి విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది అనమాట. అసలు ఏమో ఊకే నేను కానే కడుపు నొప్పి వచ్చింది. అందుకోసం మరి మా ఆయన అయితే బయట వేయడం లేకుండే రాత్రి 8 గంటలప్పుడు రాను, రాత్రి 8 గంటలప్పుడు నాకు చెప్తే ఇంక అన్నం కూడా తినకుండా పోయి ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి టాబ్లెట్ సూజ్ చేయించుకుందరా అని చెప్తే ఇంజక్షన్ అంటే వాళ్ళని అంటది ఎన్ని గులిగులని తింటానంటది. అవి కూడా తక్కువే తినేది గులిగులు కూడా. కాన్లు ఎట్లా గట్ల కాన్లే అని చెప్పి టాబ్లెట్లు తీసుకొని వచ్చి డాక్టర్ దగ్గర పోయి చేయించినాను. కొద్ది వరకు మేలని రాత్రి ఏం బాగా నిద్రపోయింది. మరి ఇప్పుడు మరి పండుకునే ఉంది. మరి ఇప్పుడు టాబ్లెట్లు మింగిన తర్వాత ఏమైనా రెస్ట్ తీసుకోపారా, సురేఖ రెస్ట్ తీసుకుంటుంది టాబ్లెట్లు తిని. మరి మనము అంత లోపల పోయి మన చిన్న అబ్బాయి గౌతమ్ గారి సైకిల్ రిపేర్ చేయించుకొని వస్తాను. మరి రిపేర్ చేయించుకొచ్చే లోపల నువ్వు రికవరీ కావాలి నువ్వు కూడా. సో ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే సైకిల్ తీసుకొని పోతుంటాను, మా గౌతమ్ గారి సైకిల్. ఇంక సురేఖ మరి టాబ్లెట్లు ఆడబెడితే నువ్వు మరొకకుండగా టాబ్లెట్లు తిని రెస్ట్ తీసుకో. నేను అంత లోపల వేస్తాను. ఒకవేళ బాగుంటే సరిపోయా మిద్దెక్కి గడ్డి తీద్దామండి, లేకపోతే ఇంకా రేపు కానీ తీద్దాం. మరి మంచి కంటే మెక్కువ కదా, ఆరోగ్యం కంటే మెక్కువ కాదు. ఓకే ఫ్రెండ్స్, మరి మనమైతే ఇప్పుడు సైకిల్ తీసుకొని రిపేర్ చేయించుకోతాం. వానికైతే ఒక్కరోజు సైకిల్ లేనట్లు పోయినందుకే జ్వరం జ్వరమే వచ్చింది. మనకి హెల్త్ బాగాలేదు, ఫస్టే ఆయన అట్లే వాళ్ళ ఆయన ఏమనకుండా బడి దగ్గరికి అట్లే మోసుకొని ఇందే చెప్పింటే నేను వద్దనేదాన్ని అనమాట. నాకు చెప్పలేడు వాడు. అందుకు మధ్యాహ్నం బూది నీకు స్కూల్ కాడగానే బూది తినకూడదు కదా, అది ఇది వేస్తుంటారని ఇంటి దగ్గరికే క్యారియర్ గట్ట నీకు చిన్న గింతలాగా క్యారియర్ తీసుకున్నాను మా అబ్బాయి కోసం. గింత క్యారియర్ లేదాక పిల్లలు వస్తారు, ఒక 5-6 మంది పిల్లలు వస్తారు, వేరే పిల్లలు కూడా వాళ్ళతో పాటు వస్తుండే. కానీ ఆ సైకిల్ లేక వేరే ఓడి సైకిల్ మీద వచ్చాడే. ఇంక వాడు బూది నేడి పోయాడు. 3-4 మాటలు పొద్దున మోగుపారి, మధ్యాహ్నం మోగుపారి, సాయంత్రం బడికి అన్నట్టు 5 కేజీల పుస్తకాలు సంచులు మోసుకొని వచ్చేసరికల్లా కాళ్ళ మకంగానే గడుక్కున్నట్లు వచ్చి పండుకునేవాడు. ఇంకా అందుకోసమే చేపించుకొని రాపోయే పాపం. ఖచ్చితంగా గ్యారెంటీ చేపించుకొస్తానబ్బా. బట్టలు వేయాలి తమ్మగానే వచ్చేసింది. మరి వచ్చినా వచ్చిరలే పాపలు కూడా బట్టలకు పోయి వచ్చినాయి. సర్లే ఇంకా 6 లేట్ అవుతుంది. నేను మరి టాబ్లెట్ వేసుకొని పండుకో. ఇంకా పండుకుని మని చెప్తే నీవు గులిగి ఇంక కాసి బట్టలు ఆరేసుకుంటూ కూర్చున్నావునే నిలబడవే. ఆరేసేదేం లేదా, నువ్వుకి లోగి లేకుంటే మాకి టామ్ టామ్. ఇది కడ్డీలు, ఇవి హ్యాండిల్ 2. సర్లే గాలి తీస్తావా?
బా బా ఏం సిక్కురా నాయన. సో మొత్తానికి వచ్చి సైకిల్ అయితే రిపేర్ చేయించుకొచ్చానప్ప. ఇవైతే బ్రేకులు కడ్డీలు, బ్రేకులు హ్యాండిల్వి బ్రేకులు పట్టుకునేటివి. ఇవి కొత్తగా మార్పించుకొని వచ్చినాను. మరి అలాగే కడ్డీలు అయితే చాలా పోయింది, 10 కడ్డీలు పోయింది. 10 కడ్డీలు అయితే వేయించుకొచ్చాను, కొత్త కడ్డీలు అవన్నీ మనం వేయించినటివే. అది మరి సైకిల్ అయితే కొత్తగా అయింది తప్ప, ఇంకా రిపేర్ ఎంత క్లీన్ అయింది. ఇంకా ఏమి ఇంకా తక్కువలేదు జ్వరము. మధ్యాహ్నం నుంచి గులిగిలు తింటివా లేదా? మధ్యాహ్నం ఏమన్నా తింటివా? మరి ఏం తింటివా? అన్నం ఏమన్నా తింటివా? ఎప్పో గులిగిలు తింటివా ఇంతకు మధ్యాహ్నం? తినలేవు. మరి తింటే అంటావు, తినలేని అంటావు. టీ అని తాగుతావా లేదా? తాగలేవా? అమ్మా ఇది అప్ప, నన్ను ఇక్కడ సైకిల్ చేయించుకుని పోయిందేమో. ఇది కనీసం అంటే గులిగ్గా తిన్నట్లు పండుకునేదే. లే మరి టీ అన్నగా ఆగబెట్టుకొని వస్తాను. ఉండండి, టీ అన్న ఉండదనా లేదా? టీ ఇట్లా ఉండదు, పద్దం చేసింది. సరేలే ఉండింది. ఏదో గ్లాసులు తీసి పెట్టాను కదా. ఇది మరి ఎక్కువ లే మరి తీసుకో, బెడ్ తీసుకో, టీ బెడ్ తీసుకొని తాగి కూసో కొంచెం రెస్ట్ తీసుకో. 44 ఏళ్ళు రెస్ట్ ఉండదు, మరి రెస్ట్ తీసుకున్నాను. అయితేలే. తొందర తింటే అది వేడి తక్కువ అవుతుంది. మరి చల్లగా అయితే తినబుద్ధి కాదు. పాపం సురేఖకి ఎవరో జ్వరమిడిచినారప్ప మొన్న. తెలుగు అబ్బాయి ప్రతాప్ దాంట్లో నా వీడియోలోకి చాలా బాగుంది సురేఖ అని కామెంట్లు అయితే పెట్టినారు. కానీ కాకపోతే జ్వరం మాత్రము సాయంత్రానికి వచ్చింది మరి. సో ఫ్రెండ్స్, మరి ఇంకా సురేఖకి అయితే ఇంకా జ్వరం వెళ్ళేదప్ప. నేను చెప్పినాను కదా, కడుపు పిసుకడము, వాంతి రావడము అట్లా అవుతుందంట, కానీ రావడం లేదంట. మరి మొత్తానికి వచ్చి జ్వరము తగ్గిందంటే ఇంక అట్లే ఉండే. మనం వచ్చేంత వరకు దాదాపు అంటే 11 గంటలకు పోయినాను. ఇప్పుడు వచ్చినాను సాయంత్రం 5 గంటలకి. కాకపోతే ఇంకా తగ్గలేదు సురేఖ. సాయంత్రం పోయి ఏమైనా సూచి చేయించుకుని వస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఏదో మిద్దు మీద గడ్డి అయితే పెరుగుదాం అనుకున్నాం, కానీ అది ఇప్పట్లా అయ్యేటట్లు లేదు. మరి ఈరోజు నైట్ ఇంజక్షన్ చేయించుకొని వస్తే సురేఖకి మరి బాగా అయితే రేపు పొద్దున ప్రోగ్రాం పెట్టుకుందామండి. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్త వారైతే మా ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.